హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ టాక్స్. లెట్స్ స్టార్ట్ అవర్ మన నిజామాబాద్ జిల్లా వార్తలు. 10 నిమిషాల్లో వీడియోని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. టోటల్ ఆల్ ఓవర్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం వద్దు, బోధన్ న్యూస్ అనమాట. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారు అన్నారు. నెక్స్ట్ వర్ణి కోటగిరి వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో పోషకాహారం ఎలా ఉందా అని చెప్పేసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు చెకింగ్ చేశారు. అండ్ సైక్లింగ్ ఉద్యమం అని చెప్పేసి ఒక టాపిక్. ఆరోగ్య పథం ఆదర్శంగా నిలుస్తున్న ఇందూరు వైద్యులు. ప్రతివారం కొత్త నినాదం 2018లో ప్రారంభం. సైక్లింగ్ చేస్తున్న జిల్లా వాసులు, నిజామాబాద్ జిల్లా వాసులు సరదాగా మొదలుపెట్టామంటున్నారు డాక్టర్ వెంకటరమణ జనరల్ ఫిజిషియన్ గారు. క్యాలరీల్ని ఇలా ఖర్చు చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మోకాల నొప్పులు పోవాలంటే ఉత్తమ మార్గం డాక్టర్ తిరుపతిరావు ఫిజిషియన్, సైక్లింగ్ ద్వారా బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అరగంట ముందే గేట్ల మూసివేత, గ్రూప్ 2 పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చిందనమాట. జిల్లాలో ఆది సోమవారం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షకు జిల్లా యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. నిబంధనలు పాటించాలి. రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా పాలనాధికారి గారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల్ని అనుమతిస్తారని చెప్పేసి చెప్పారు. సత్వరమే స్పందించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతుగా దీక్షలో కూర్చున్న ధన్పాల్ సూర్యనారాయణ గారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సత్వరమే స్పందించాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి సేవలను క్రమబద్ధీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆటలకు వయసుతో సంబంధం లేదు అని చెప్పేసి జెర్సీలు ప్రదర్శిస్తున్న ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ తోట కిరణ్ కుమార్ తదితరులు. అండ్ బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అండ్ మోటారు బీమా కేసులో 1.25 కోట్ల పరిహారం. నిజామాబాద్ జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మోటారు బీమా కేసులో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి 1.25 కోట్ల పరిహారం చెక్కును జిల్లా జడ్జి కుంచాల సునీత, అదనపు కలెక్టర్ అంకిత్, డీసీపీ బస్వారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఇన్ఛార్జి సహాయ కమిషనర్గా రవీందర్ గుప్తా. పౌష్టికాహారానికి ధరల కళ్లెం, పెరిగిన ప్లేటు భోజనం ఖరీదు, సామాన్యుడిపై ప్రభావం. టాస్క్ ఫోర్స్ సిఐగా రమేష్. ఇందూర్ సిటీ, నిజామాబాద్ సిటీ మల్టీ జోన్ 1 పరిధిలో పలువురు సిఐలకు పోస్టింగ్ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ పేజ్. వింటర్ ఫెస్ట్ సంబురాలకు ముస్తాబు. అడుగడుగున ప్రత్యేక ఆకర్షణలు. రామోజీ ఫిల్మ్ సిటీలో నెల రోజుల పాటు సందడి. పసుపు ఆధారిత పరిశ్రమ 3 కోట్ల రూపాయలతో మనోహరాబాద్లో జేఎంకేపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు. స్థానికంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కసరత్తు. ఆదర్శంగా నిలుపుతాం. పొట్మూరి తిరుపతి రెడ్డి డైరెక్టర్. అండ్ ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా. ఓకే, అండ్ ఇంకో న్యూస్. జాతీయ భావం పెంపొందించేది ఏబీవీపీ ఒక్కటే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరస్వతి మాత, వివేకానంద చిత్రపటాల వద్ద ఏబీవీపీ ప్రతినిధులు. అండ్ హ్యాండ్బాల్ క్రీడాకారుల ఎంపిక. 16న సీనియర్ సాఫ్ట్ బాల్ పురుషుల జట్టు జాతీయ స్థాయి పోటీలకు అని చెప్పేసి, 19న అథ్లెటిక్స్ అని చెప్పేసి. వాట్సాప్ కాల్స్తో కేసుల పరిష్కారం. మెజిస్ట్రేట్లు హరికుమార్, ఖుష్బూ ఉపాధ్యాయ శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో విదేశాల్లో ఉన్న బాధితులతో వాట్సాప్ కాల్లో మాట్లాడి కేసులు పరిష్కరించారు. 56.90 లక్షల నకిలీ నోట్ల పట్టివేత. తయారీలో అంతర్రాష్ట్ర ముఠా. కామారెడ్డిలో గుట్టు రట్టు. 6 అరెస్టు, 2 పరారీ. నేటి నుంచి సహజ యోగా చైతన్య రథయాత్ర. వ్యాయామంతోనే శారీరక మానసిక వికాసం అంటున్నారు. ఆహార నాణ్యత పరిశీలిస్తున్న రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, నాయకులు. ఓకే, నెక్స్ట్ పేజ్. బోధన్ శాంతి ర్యాలీ. బోధన్లో క్రైస్తవులు శనివారం క్రిస్మస్ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆచన్పల్లి సిఎస్ఐ చర్చి నుంచి మొదలైన ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ప్రధాన రహదారుల వెంట సాగింది. చరవాణుల అప్పగింత. నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న చరవాణులను రికవరీ చేసి యాజమాన్యులకు తిరిగి అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. బోధన్ కోర్టులో లోక్ అదాలత్ అండ్ ప్రత్యేక పూజలు, జయంతి ఉత్సవాలు, అన్నదానం. బోర్గాం, మోపాల్, జక్రాన్పల్లి గ్రామీణం, లక్ష్మీనరసింహస్వామి జాతర దర్పల్లి, ఊయల సేవ ఎడపల్లి అండ్ నిజామాబాద్ గ్రామీణం, నిజామాబాద్ సాంస్కృతికం వార్షికోత్సవం బోధన్.
17న పెన్షనర్స్ డే సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మదన్ మోహన్. గ్రామీణ విద్యార్థినులు క్రీడా కుసుమాలు అండ్ వైద్య విద్యా రంగాలకు పెద్దపీట. మెస్ ఛార్జీలు సగం కేంద్రానివే అంటున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. న్యాల్కల్ రోడ్డులోని సమీకృత వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బస్టాండ్లోకి జీవాలు తీసుకొస్తే చర్యలు అంటున్నారు. నవీపేట ప్రయాణ ప్రాంగణంలో మేకలు, గొర్రెలు కట్టేసి విక్రయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ డిపోటు డిఎం సాయన్న తెలిపారు. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలి. పురస్కార గ్రహీతలకు సన్మానం. అండ్ మసీదులో చోరీకి యత్నం. ఇక్కడ 5వ ఠాణా పరిధిలో ఓ మసీదులో శనివారం చోరీకి విఫల యత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే నాగారంలోని 80 క్వార్టర్స్లో ఉన్న మసీదులో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి దొంగతనానికి యత్నించాడు. స్థానికులు గమనించి పట్టుకునేందుకు చూడగా పారిపోయాడు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ గంగాధర్ తెలిపారు. పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ యొక్క ధ్యేయం. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కోటగల్లి బాలికల వసతి గృహంలో నగర కమిషనర్ దిలీప్ కుమార్, కోటగిరి మైనార్టీ ఆశ్రమ కళాశాలలో కూడా ఈ రకంగా భోజనాలు చేశారనమాట. చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం. రామడుగు ప్రాజెక్టు కుడి కాల్వ నుంచి నీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రెంజల్ మండలంలోని గ్రామంలో 10 ఏళ్ల బాలికపై మహారాష్ట్ర వాసి ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడినట్టు ఘటన చోటు చేసుకుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. జిల్లా కేంద్రం స్మాక్ విద్యానికేతన్ పాఠశాలలో 1998 నుంచి 1999లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల శనివారం సమ్మేళనం నిర్వహించారు. ఇప్పుడు ఆర్మూర్ న్యూస్ చూద్దాం. 21 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 21 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. నందిపేట ఠాణా ఎస్ఐగా శనివారం చిరంజీవి బాధ్యతలు స్వీకరించారు. అండ్ ఎడ్యుకేషన్ గురించి శ్రద్ధగా పఠిస్తే మంచి మార్కులు సాధించవచ్చు అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు. వ్యాకరణంపై పట్టు సాధించాలి. 10 విద్యార్థులకు విషయ నిపుణుల సూచనలు. మెను ప్రారంభించి భోజనం రుచి చూసి. వేల్పూర్ మండల ఎస్జిటిల నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది. ఆర్మూర్ పుర ఎన్నికల్లో భాజపా జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త విశ్రమించకుండా పనిచేయాలని, ఎన్నికలకు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కల్వర్టు రోడ్డు మరమ్మతుల పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పారనమాట. ఆర్మూర్ పట్టణం రాజీ మార్గం ఉత్తమం అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. రాజీ మార్గమే ఉత్తమమైందని, కక్షలు క్షణికావేశ నిర్ణయాలతో సాధించేది ఏమీ లేదని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా అన్నారు. బాల్కొండ రిలే నిరాహార దీక్ష. పేదలు, మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇళ్ల సాధనకు బాల్కొండలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రజలను వంచించి విజయోత్సవాల. మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి. మాక్లూర్ ముల్లంగి శివారులోని బోడగుట్ట వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ రేపటి మన నిజామాబాద్ న్యూస్తో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నిజామాబాద్ జిల్లా వార్తలు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.